కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర ప్రజా సంఘాల నాయకులకు, అర్బన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ అధ్యక్షునిగా విన్నవించుకున్నది ఏమనగా, మొన్న మధ్యన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిపై అనేక పదజాలాలు వాడుతూ తిట్టరాని తిట్లు తిడుతూ మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు తిడితే ఉదారంగా వదిలేయడం జరిగింది. మొన్న మధ్యన ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ గాంధీ గారి కుటుంబం, తీవ్రవాదుల చేతుల్లో ఈ దేశం కోసం బలైపోయిన ఇందిరాగాంధీ, తీవ్రవాదుల చేతుల్లో ఈ దేశం కోసం బలైపోయిన రాజీవ్ గాంధీ, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం వెలుపల పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాని మీద స్పందిస్తూ రాజీవ్ గాంధీ ఓ పార్టీ అధ్యక్షుడు, తన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, గతంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి అనుకున్నాం అని కామెంట్ చేస్తూ అనరాని మాటలు అనడం జరిగింది. నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టడం వల్ల మా ఎవరికి అభ్యంతరం లేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వల్ల మాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ దేశ ప్రధానిగా, భారతరత్నగా, అదేవిధంగా ఈ దేశంలో సాంకేతిక విప్లవాలకు బాటలు వేసి ఐటీ రంగాన్ని మునుముందుకు నడిపిన రాజీవ్ గాంధీ గారు సేవలు ఈ దేశం మర్చిపోదు. అందులో విధంగా కుటీర పరిశ్రమ అభివృద్ధి కావాలని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది. 1985లో అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ రాజీవ్ యోజన పథకం కింద నేను 25,000 రూపాయలు నా డిగ్రీ సర్టిఫికెట్లను తీసుకొని ఇవాళ నా ఆర్థిక అభివృద్ధికి కానీ, నా పిల్లల చదువులకు కానీ, ఒక సమాజంలో ఒక పేరు రావడానికి ఆ గొప్ప వ్యక్తి పెట్టిన స్కీమ్ వల్లనే ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా యువత మర్చిపోదు. కానీ నువ్వు బల్పు పట్టిన మాటలతోని మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా సంఘాలు, ఈ జిల్లాల మహబూబాబాద్ జిల్లా ఉన్న పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, అన్ని రకాల మీరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. రవీందర్రావు ఏం మాట్లాడిండో ఆ మాటలు విని రవీందర్రావు సంగతి మనం తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి విద్యా సంస్థలు పెట్టి అనేక కుంభకోణాలు చేసి, అదేవిధంగా మైనార్టీ బీఈడీ కాలేజ్ పేరు మీద అనేక అవకతవకలు చేసి దాన్ని మళ్ళీ మార్గదర్శి బీఈడీ కాలేజ్ మార్చేందు వాస్తవం. దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చెయ్యాలని చెప్పి తన విద్యా సంస్థలు చేసిన మోసపూరిత వాటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను సవాల్ ఇస్తున్నాను. రవీందర్రావు దగ్గర పనిచేసే కొంతమంది వ్యక్తులు చేసిన ఆరోపణలకు రేపటి ప్రెస్ మీట్ లో ఆధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ బహిరంగ సవాల్ విసురుతున్న రవీందర్రావుకు గాంధీ చౌరస్తాలో గాని, లేకపోతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర గాని, లేదా నెహ్రూ సెంటర్ లో గాని బహిరంగ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నా దగ్గర ఉన్న ఆధారాలతో మొత్తం కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వెంత నమ్మక ద్రోహి చెప్పడానికి వెనకంజన వేయట్లేదు. ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నీ ఎమ్మడి పడటం ఖాయం. నువ్వేదో గొప్పగా ఫీల్ అవుతున్నావు. నువ్వు గొప్పగా ఫీల్ అయ్యే దానికి ఏమీ ఆస్కారం లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినావు, మహబూబాబాద్ ఉద్యమంలో ఏం చేసినావు, టీడీపీలో నీ పాత్ర ఏంది, టీఆర్ఎస్ లో నీ పాత్ర ఏంది, తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది, ఇది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం అంటే కూడా మొదటి నుంచి కూడా చిన్న చూపు. నువ్వు పుట్టిందో కులంలో కావచ్చు, కానీ బీసీ వ్యక్తులను కానీ, మిగతా వెనకబడిన సామాజిక వర్గాలు కానీ నువ్వు చీడ పురుగులా చూస్తావు అనేది వాస్తవం. నువ్వు హాస్టల్లో చదువుకున్నావు, నేను హాస్టల్లో చదువుకున్నాను. నీ గురించి కానీ, నా గురించి కానీ మానుకొట్ట పట్టణ ప్రజలు చెప్పాలి, మన స్నేహితులు చెప్పాలి, మన పార్టీ వర్గాలు చెప్పాలి. ఇవాళ ఏదో మిడిసిపడుతూ నువ్వు మాట్లాడే మాటలకు రేపు ఖచ్చితంగా నేను సవాల్ విసురుతున్నాం. మా బీసీ సామాజిక వర్గాలు కానీ, మా వెనుకబడిన సామాజిక వర్గాలు కానీ రవీందర్రావు చేస్తున్న అహంకారపూరితమైన మాటలపైన మనం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం.